పేదవాడి పక్షాన నిలబడతా, ప్రజా గొంతుకై నినదిస్తా. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి, సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. బాబు షూరిటీ అంటే మోసాలే కాదు, గూండాయిజం గ్యారంటీ అన్నట్లు అరాచకంగా వ్యవహరిస్తున్నారని రాజకీయ విశ్లేషకులు, పరిశీలకులు అంటున్నారు. ప్రతిపక్ష వైఎస్ఆర్సీపీ నేతలు, కార్యకర్తలే లక్ష్యంగా పదే పదే దాడులకు పచ్చ మూకల్ని ఉసుగొల్పుతూ ఉండడాన్ని, పోలీసుల్ని ప్రయోగిస్తూ ఉండడాన్ని గుర్తు చేస్తున్నారు. హామీల్ని నెరవేర్చలేని తన అసమర్థత, పాలనా వైఫల్యాల నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకు, దీనిపై చర్చ జరగకుండా ఉండేందుకే రాష్ట్రంలో ధ్వంస రచనకు తెగిస్తున్నారని మండిపడుతున్నారు. కుతంత్రంతో వైఎస్ఆర్సీపీ నేతలు, కార్యకర్తలను లక్ష్యంగా చేసుకుని హత్యాయత్నాలు, దాడులకు ప్రభుత్వ పెద్దలే పురిగొల్పడం విభ్రాంతి కలిగిస్తోంది. మాజీ ముఖ్యమంత్రి, వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి జిల్లా పర్యటనలను అడ్డుకునే కుట్రతో రౌడీ మూకలను టీడీపీ మోహరిస్తోంది. శాంతి భద్రతల సమస్య సృష్టించేందుకు యత్నిస్తోంది. చంద్రబాబు సర్కార్ వైఫల్యాన్ని నిలదీస్తూ వైఎస్ఆర్సీపీ రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న రీకాలింగ్ చంద్రబాబుస్ మేనిఫెస్టో కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు టీడీపీ గూండాలను రంగంలోకి దించారు. పలుచోట్ల వైఎస్ఆర్సీపీ నేతల నివాసాలపై దాడులకు తెగబడ్డారు. ఈ అరాచకాన్ని ప్రభుత్వ పెద్దలే ప్రోత్సహిస్తుండటంతో పోలీసు యంత్రాంగం కళ్ళు మూసుకొని కూర్చుంది. వైఎస్ జగన్ పర్యటనలో ప్రభుత్వ పెద్దలకు కంటిపై కునుకు లేకుండా చేస్తోంది. దీంతో ఆయన్ను అడ్డుకుని తీరాలని, శాంతి భద్రతల సమస్య సృష్టించేందుకు కూడా వెనకాడొద్దని పచ్చ ముఠాలకు ఆదేశాలు అందినట్లు తెలుస్తోంది. ఫిబ్రవరి 19న గుంటూరు మిర్చి యార్డ్ను జగన్ సందర్శించే సమయంలో పోలీసులు కనీస భద్రత ఏర్పాటు చేయలేదు. పైగా టీడీపీ మూకలు కవ్వింపు చర్యలకు పాల్పడ్డాయి. దీంతో వైఎస్ఆర్సీపీ నేతలే ఆయనకు ఇరువైపులా నిలబడి భద్రత కల్పించాల్సి వచ్చింది. ఇక పొగాకు రైతుల సమస్యలను తెలుసుకునేందుకు వైఎస్ జగన్ జూన్లో ప్రకాశం జిల్లా పొదిలిలో పర్యటించినప్పుడు టీడీపీ గుండాలు మార్గమధ్యంలో మాటు వేయటం తీవ్ర ఆందోళన కలిగించింది. అనుమతి లేకపోయినా అంతమంది టీడీపీ నేతలు, గూండాలను ఆ మార్గంలోకి పోలీసులు అనుమతించడం గమనార్హం. టీడీపీ రౌడీల గుంపు వైఎస్ జగన్ కాన్వాయ్పై దాడికి యత్నించడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. అదే నెలలో వైఎస్ జగన్ పల్నాడు జిల్లా సత్తెనపల్లి పర్యటనలోనూ అసాంఘిక శక్తులు చొరబడటం గమనార్హం. అరాచక ముఠాలు ఏకంగా వైఎస్ జగన్ వాహనం వద్దకు చొచ్చుకు వస్తున్నా పోలీసులు చోద్యం చూశారు. మామిడి రైతులను ఓదార్చేందుకు వైఎస్ జగన్ తాజాగా చిత్తూరు జిల్లా బంగారుపాలెం పర్యటనలో రభస సృష్టించేందుకు టీడీపీ యత్నించింది. శ్రీ సత్యసాయి జిల్లా రామగిరిలో వైఎస్ఆర్సీపీ కార్యకర్త కురుబ లింగమయ్య కుటుంబాన్ని పరామర్శించేందుకు ఏప్రిల్ 8న వైఎస్ జగన్ వెళ్ళగా పోలీసులు కనీస భద్రత కల్పించలేదు. వైఎస్ జగన్ చూసేందుకు ప్రజలు దూసుకురావడంతో హెలికాప్టర్ విండ్షీల్డ్ దెబ్బతింది. దీనిపై రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డితో పాటు 28 మందిపై అక్రమ కేసులు బనాయించారు. ఇలా వైఎస్ జగన్ పర్యటనలో ఘర్షణలు, ఉద్రిక్తత సృష్టించే శాంతి భద్రతలకు విఘాతం కలిగించాలన్నది కూటమి సర్కార్ కుట్ర. ఆ నేపంతో వైఎస్ జగన్ పర్యటనలకు అనుమతి నిరాకరించి ప్రజల్లోకి వెళ్లకుండా అడ్డుకోవాలన్నది ప్రభుత్వ పెద్దల ఎత్తుగడ. ఇటీవల నెల్లూరు జిల్లాలో టీడీపీ గుండాలు వైఎస్ఆర్సీపీ మాజీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి నివాసంపై దాడి చేసి పెను విధ్వంసం సృష్టించారు. ప్రసన్నకుమార్ రెడ్డిని హత్య చేసేందుకు పక్కా పన్నాగంతోనే ఈ దాడికి తెగబడ్డారు. ఆ సమయంలో ఆయన నివాసంలో లేకపోవడంతో ప్రాణాలతో బయటపడ్డారు. టీడీపీ గుండాలు ఆయన ఇంటితో పాటు ఫర్నిచర్, వాహనాలను ధ్వంసం చేశారు. ఈ ఘటనకు సంబంధించి తిరిగి ఆయనపైనే అక్రమ కేసులు నమోదు చేయటం విస్మయం కలిగిస్తోంది. కృష్ణా జిల్లా జెడ్పీ చైర్పర్సన్, బీసీ మహిళ ఉప్పాల హారికపై పచ్చమూకలు దాడికి పాల్పడ్డాయి. గుడివాడ నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ తలపెట్టిన రీకాలింగ్ చంద్రబాబు మేనిఫెస్టో కార్యక్రమం సన్నాహక సమావేశానికి వస్తున్న హారికను లక్ష్యంగా చేసుకుని విధ్వంసం సృష్టించారు. ఆమె వాహనంపై దాడి చేశారు. మహిళ అని కూడా చూడకుండా పరుష పదజాలంతో దూషించారు. ఈ కార్యక్రమాల్లో పాల్గొనే వైఎస్ఆర్సీపీ నేతలపై గూండాయిజానికి వెనకాడబోమని చంద్రబాబు సర్కార్ సంకేతాలిచ్చింది. మచిలీపట్నంలో మాజీ మంత్రి పేర్ని నాని నివాసంపైన దాడికి టీడీపీ మూకలు పన్నాగం పన్నాయి. ఆయన నివాసానికి భారీగా తరలి రావాలని టీడీపీ నేతలు తమ కార్యకర్తలు, గూండాలను ఆదేశించారు. దీంతో మచిలీపట్నంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. పోలీసులు అతి కష్టం మీద వారిని వెనక్కి పంపించారు. కానీ మచిలీపట్నంలో పరిస్థితి ఏ క్షణంలోనైనా అదుపు తప్పేలా ఉంది.